హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు మన ఛానల్లో ఒక ఈజీ అండ్ హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను. ఇది కర్రీస్లోకి వేసినా మనం పక్కన పెట్టేస్తాం కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇప్పుడు లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లోకి కొంచెం కరివేపాకుని అయితే తీసుకోండి. కరివేపాకు ఫ్రెష్గా ఉండాల్సినంత అవసరం ఏం లేదు, నార్మల్గా కొంచెం వాడిపోయినా పర్వాలేదు. ఇందులోకి కొంచెం పసుపు అలాగే వాటర్ వేసి ఇలాగా మెత్తని ప్యూరీ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని వేరుశనగ పప్పులు యాడ్ చేయండి. దీంతోనే పాటు 1/2 స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని యాడ్ చేసి ఈ వేరుశనగపప్పు ఇంకా పచ్చిశనగపప్పు మంచిగా చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీకు ఇష్టం ఉంటే 4-5 దాకా జీడిపప్పులు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇందులోకి మనం పొడవుగా కట్ చేసిన ఒక 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. సో దీంట్లోకి మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కానీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇందాక ఎండుమిర్చి యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరైతే స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ కరివేపాకు ప్యూరీని ఇందులోకి వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉంచి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ మసాలా మొత్తం కానీ మనకి రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని దీంట్లో అడ్జస్ట్ చేసుకోండి. అంతే, వేడివేడిగా సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా, అలాగే బ్యాచిలర్స్గా ఉండే వాళ్ళకైనా చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.